తండ్రికి ఆయనకు కొన్ని కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కాదని నేను అంటలేదు. తండ్రి మీద కోప్పడిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పత్రిక ఛానల్ పెట్టేటప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చాయి ఇద్దరికి. అవి ఎవరో చెప్పలే, నాకు రాజశేఖర రెడ్డి గారే నన్ను పిలిపించి, ఎందుకో ఇట్లా జగన్ పత్రిక పెట్టాలంటున్నాడు, దాని తర్వాత ఛానల్ పెట్టాలంటున్నాడు, నేను వద్దని చెప్తున్నాను. ఎందుకయ్యా మనం మీడియాలోకి ఎంటర్ కావటము, మీడియా సంస్థలకు మనం ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. మనం మీడియా సంస్థలు పెట్టుకోవడం వలన ఇతర మీడియా సంస్థలన్నిటికీ చెడ్డవుతాము, దానివల్ల రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందులు వస్తాయి అని నేను చెప్పాను. చెప్తే నా మాట వినటం లేదు. మరి నువ్వు వెళ్ళి నేను బెంగళూరు పంపిస్తా, నువ్వు వెళ్ళి, ఎందుకంటే నువ్వు చెప్తే కనుక ఫీల్డ్లో ఉండేవాడికి చెప్తావు కాబట్టి నీ మాట నమ్ముతాడు, నమ్మి ఏమైనా విరమించుకుంటాడేమో అని నన్ను అడిగాడు పోమని. నేను చెప్పాను, మీ అబ్బాయి ఎవరి మాట వినడు, చాలా ఏదైనా నిర్ణయం తీసుకుంటే మొండిగా ఉంటాడు కదా, నేను వెళ్ళి పెద్ద మనిషిగా వెళ్ళి మాట్లాడి అతను నన్ను ఏదన్నా అంటే నేను భరించాల్సిన అవసరం నాకేంటి, నేనైతే వెళ్ళను అని. టు బి ఫ్రాంక్, ఆయన వెళ్ళి కన్విన్స్ వద్దన్నాడు. సో అప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నాయి అప్పుడప్పుడు వాళ్ళ మధ్య. అతను కొన్ని అంశాల్లో, ఇప్పుడు ఒకసారి ఒక సందర్భంలో కుర్చీ ఇసిరేసాడని కూడా చెప్పారు. ఇప్పుడు శివరామకృష్ణ అని చెప్పి బద్వేలు ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ఇప్పుడు లేదు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు. ఆయన చెప్పాడు ఒకరోజు నాకు, ఇట్లా జరిగింది, మీ రాజశేఖర రెడ్డి మాకు చెప్పాడు, కుర్చీ ఇసిరి వేశాడు, పక్కన పడింది, అతనికి కోపం వస్తే ఏంటే విసిరేస్తాడు, గొడవలు పెట్టుకుంటాడు అని. అది అతని మొండితత్వం ఏంటంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరో గ్యాంబ్లింగ్ ఆడుతుంటే పట్టుకున్నారని పులివెందుల ఎవరో మీకు చెప్పే ఉంటారు. ఏం చేశాడు, ఎస్ఐని ఫోన్తో కుర్చీ కట్టేశాడు ఆవేశపడిపోయి. అట్లుంటది అతను